భవిష్యత్తులో జరిగే దాని గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. మన తెలుగు వారిలో భవిష్యత్తు గురించి చెప్పిన వారిలో ప్రముఖులు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో జరగబోయే వింత సంఘటనల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 2025 జనవరి నుండి డిసెంబర్ మధ్యలో జరగబోయే చాలా విషయాల గురించి, విపత్తుల గురించి బ్రహ్మంగారు చెప్పారు. మరి 2025 గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు, ఈ సంవత్సరంలో ఎటువంటి విపత్తులు సంభవించబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో కాలజ్ఞాన సత్వాన్ని బోధించిన యోధి, సంఘ సంస్కృత, ఏదువాది, సాక్షాత్తు దైవస్వరూపుడు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దొంగ స్వాములు పుట్టుకు రావటము, నీళ్లతో దీపాలు వెలిగించటము, పెట్రోల్ లేకుండా బండ్లు నడపడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవటము, ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ములు స్వతంత్రం తీసుకురావటం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. ఇంకా 2025లో జరగబోయే కొన్ని విపత్తుల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఆ వింతలు ఏమిటి అంటే, 2025 సంవత్సరం స్టార్టింగ్లోనే దక్షిణాది రాష్ట్రాల్లో భూకంపాలు వస్తాయి. ఆ భూకంపం వలన ఎన్నో ప్రజలు ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విశ్వవస్తునామ సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడో ఒక చోట బ్రహ్మంగారు చెప్పినట్టుగా భూకంపం వస్తుంది. అనేక మంది మరణించే అవకాశం కూడా ఉంది. అలాగే 2025లో బంగారం ధర, వెండి ధర విపరీతంగా పెరుగుతుంది, తారాస్థాయికి అంటుకుంటుందని బ్రహ్మంగారు చెప్పారు. ప్రస్తుతం బంగారం ధర 79,000 ఉంది. అదే అలా 2025 పూర్తయ్యేలోపు ₹1,00,000 చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు 2025లో భూముల ధరలు పెరుగుతాయని, వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు పదవుల కోసం హామీలిచ్చి ఆ పదవులు దక్కిన తర్వాత హామీలను మర్చిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు సేమ్ బ్రహ్మంగారు చెప్పినట్టే పదవుల కోసం ఎన్నో అబద్ధాలను చెప్పి చివరికి ఎలాగోలాగా పదవులను దక్కించుకుంటూ ఉన్నారు. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. అలాగే 2025లో ఆధ్యాత్మిక దొంగలు ఎక్కువైపోతుంటారని బ్రహ్మంగారు చెప్పారు. అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతామని, సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని చాలామంది పాపులారిటీ కోసం, లేదా ధనం కోసం, లేదా తమ స్వలాభం కోసం రోడ్డెక్కుతారు. వీరి వలన మతాల మధ్య గొడవలు వస్తాయి. ఆ గొడవల్లో చాలామంది మరణిస్తారు. కానీ వీరు మాత్రం ఏ గొడవల్లో దూరరు. మనం సోషల్ మీడియాలో ఇలాంటి వారిని చాలామందిని చూస్తున్నాం. మేము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని అనేక వీడియోలు చేస్తున్నారు. కానీ ఎవరైనా సరే ఎటువంటి లాభం లేకుండా ఏ పనైనా సరే ఎందుకు చేస్తారు? వారికి ఏదో ఒక లాభం ఉంది కాబట్టి ఆ వీడియోలు చేస్తున్నారు. కానీ అలాంటి వారి మాటలు విని సామాన్య ప్రజలు నాశనం అయిపోతున్నారు. వేరే మతాల వారితో గొడవలు పడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కనుక అలాంటి వారి మాటలను వినవద్దు. ఏ మతమైనా సరే మనమందరం మనుషులమే కాబట్టి అందరితో కలిసి ఉండండి. మతం పేరుతో ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. ఈ గొడవల గురించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పడం ఆశ్చర్యకరం. అలాగే ఈ సంవత్సరంలో భూమి మీదకు వింత జీవులు వస్తాయని, వాటిని చూసిన ప్రజలు భయాందోళనకు గురి అవుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఏలియన్స్ గురించి అయి ఉండవచ్చు. ఏలియన్స్ ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు, వేచి చూడాల్సిందే. అంతేకాదు ఈ సంవత్సరంలో మనుషులు కనిపెట్టిన ఒక టెక్నాలజీ వలన లేనిపోని సమస్యలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇది AI టెక్నాలజీ గురించి కావచ్చు, లేదా వేరే ఏదైనా టెక్నాలజీ కూడా కావచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యం ప్రకారం 2025లో ప్రపంచంలో అనేక ప్రాంతాలలో భారీ వరదలు మరియు భూకంపాలు సంభవిస్తాయి. ఇటీవలి కాలంలో మనం చూస్తున్న వరదలు, వర్షాలు మరియు భూకంపాలు ఈ జోస్యానికి ఉదాహరణగా పేర్కోవచ్చు. అంతేకాదు ప్రముఖంగా 2 రోగాలు వచ్చి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2 రోగాల వలన భారతదేశంలో సగానికి సగం ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. అయితే తెలియని 2 వింత రోగాలు వచ్చి మన ఇండియాలో సగం ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు.
ఇది 2025లో జరగవచ్చు, లేదా ఆ తర్వాత అయినా జరగవచ్చు. కాలజ్ఞాన ప్రకారం 2025లో నదులు ఉగ్ర రూపం దాలుస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. నీటి కొరత ఏర్పడుతుంది. ఇది ప్రస్తుతం నిజమవుతున్నాయి. నీటి కోసం వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన కష్టాలను ఎదురవుతున్నాయి. భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని భావిస్తూ ఉన్నారు నిపుణులు. అలాగే భవిష్యత్తులో సాంప్రదాయాలు, నైతిక విలువలు తగ్గిపోతాయని చెప్పారు బ్రహ్మంగారు. అవినీతి, స్వార్థము ప్రజల్లో ఎక్కువ అవుతుందని, నిజాయితీ, ధర్మము మరుగున పడిపోతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ జోష్యం కూడా చాలా నిజమవుతుంది. 2025లో 6 దేశాల మధ్య యుద్ధాలు మరియు అణ్వస్త్ర ప్రయోగాలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులను చూసుకుంటే ఇది ఖచ్చితంగా జరిగేలాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వివిధ దేశాలు ఎప్పుడు యుద్ధం సిద్ధానికి అవుతున్నాయని తెలుసు. అంతేకాదు కుటుంబ వ్యవస్థల ధ్వంసం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కాలజ్ఞానంలో పారంపర్య కుటుంబ వ్యవస్థలు నశిస్తాయని చెప్పారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి విడాకులు, వివాహ రద్దులు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. మన రోజువారీ జీవనంలో ఈ విషయం మనం చూస్తున్నాం. 2025లో కాలజ్ఞాన పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని, దీనిని తట్టుకోవడం మానవులకు కష్టమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ప్రస్తుతం కఠినమైన గ్రీష్ములు, చలి తీవ్రతలు ఇందుకు ఉదాహరణలు. ఈ మార్పులను మానవులు తట్టుకోలేకపోతున్నారు. అలాగే విశ్వావసనామ సంవత్సరంలో వృక్షాల నాశనం జరిగి కూరగాయల కొరత, ఆహార కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అంటే వరదలు వచ్చి లేదా అతివృష్టి, అనావృష్టి లాంటి సమస్యలు వచ్చి ఈ సంవత్సరంలో ఆహార కొరత ఏర్పడుతుందని, దానితో కూరగాయల రేట్లు, బియ్యం రేట్లు, అన్ని నిత్యావసర రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతూ ఉంటారు. దాని వలన మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అడవి మృగాలు అడవిలో నుంచి గ్రామాలు, పట్టణాలలోకి ప్రవేశిస్తాయి, మానవుల్ని చంపుతాయని బ్రహ్మంగారు చెప్పారు. వెంకటేశ్వరుని కుడి భుజం అదురుతుంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి. కర్ణాటకలో దేవాలయాలను తుర్కకులు ధ్వంసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ 2025 సంవత్సరంలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజకీయాలలోకి కీలక మార్పులు సంభవిస్తాయి. 2025 సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇంకా ఈ 2025 సంవత్సరంలో కుల, మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయని, ఆ గొడవల వలన చాలామంది అమాయకులు చనిపోతారని చెప్పడం జరిగింది. ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లలు పెద్దవారిగా, పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు. పిల్లలు బంధాలను కాపాడాలని చూస్తే పెద్దలు తమ జలసాల కోసం పిల్లలను అమ్మేస్తూ ఉంటారని బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారు. యువతలు ఉద్యోగం కోసం తప్పుడు మార్గాలలోకి వెళ్తారు. ఇతర దేశాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. యువతలకు ఈ 2025 సంవత్సరంలో చాలా వరకు కూడా ఓర్పు నశిస్తుందని, బద్ధకస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2025 సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడ మగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బును సంపాదిస్తారు. కొత్త రోగాలు లేదా HIV, ఎయిడ్స్ వ్యాధిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం HIV, ఎయిడ్స్ కేసులు పెరిగాయని WHO నిర్ధారించింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 2025లో కూడా HIV కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. కిరాతకులకు వెంటనే శిక్ష పడదు. మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారుతాయి. క్రూరంగా మారిపోతారు. ఇంకా ఈ 2025 సంవత్సరంలో చట్టాలు, న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు. మన చట్టాలు మోసాలు చేసేవారిని, హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతుంటారు. ధనవంతుడు ధనవంతుడిగా ఉంటాడు. పేదవారికి అవకాశాలు వచ్చిన కుల, మతాల పేర్లతో వారికి వచ్చే అవకాశాలను ఇతరులు లాగేసుకుంటూ ఉంటారు. ఈ 2025 సంవత్సరంలో కష్టపడి పనిచేసే వారికన్నా హాయిగా కాలక్షేపం చేసి నష్టాలు తెచ్చిపెట్టే వారికి
విలువ పెరుగుతుంది. ఇంకా ఈ 2025 సంవత్సరంలో చాలా రకాల విపత్తులు వస్తాయి. చిన్నపిల్లల్లో వింత వింత జబ్బులు వస్తాయి. 2024లో వచ్చిన వరదలు ఒక ఎత్తు అయితే ఈ 2025లో ఆ తర్వాత వచ్చే వరదలు ఒక ఎత్తుగా ఉండబోతున్నాయి. ఇంకా ఈ 2025 సంవత్సరంలో ప్రజలను మూకులుగా చేయడానికి దొంగ బాబాలు జీలు పెరుగుతారు. మతం ముసుగుల్లో మానవత్వాన్ని మర్చిపోతారు. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది. అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయని బ్రహ్మంగారు చెప్పారు. రాబోయే రోజులలో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది. దాని వలన అపార నష్టాలు కలుగుతాయని బ్రహ్మంగారు అన్నారు. ఊరి పొలిమేరలలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబారుకొని చనిపోతాయి. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చేస్తారు. ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది. దీనివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మొగ పెళ్లి చేసుకుంటారు అని, వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగం మార్పిడి చేసుకున్న వారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల భక్తి తగ్గిపోతుంది. భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు. భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి, నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు 5 వేప చెట్ల నుండి అమృతం కారింది. ఇప్పుడు మనం నీళ్లను ఎలా కొంటున్నామో అలాగే ఊపిరి పీల్చుకునే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందట. అందుకే చాలామంది మొక్కలను పెంచమని, ఒక మొక్కను తీసేస్తే 2-3 మొక్కలు పెంచమని చెప్తూ ఉంటారు. వీటి వల్ల పుణ్యం వస్తుందో రాదో పక్కకు పెడితే భవిష్యత్తు తరాల వారు మంచి గాలిని పొందే అవకాశాలు ఉంటాయి. ఇవే బ్రహ్మంగారు చెప్పిన విషయాలు. ఇవి ఈ 2025 సంవత్సరంలో జరగవచ్చు, లేదా తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా జరగవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగం మార్పిడి చేసుకున్న వారు కూడా సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రాబోయే రోజులలో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది.